ఇప్పుడు ఏంటి, మనకి కేర్లెస్నెస్గా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. డు నాట్ బి, లెసన్ ఏమేంటి, డు నాట్ బి కేర్లెస్గా ఉండకూడదు. వీ మస్ట్ డెవలప్ దట్ హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ యూస్ఫుల్ థింగ్స్ విత్ అస్. వీ షుడ్ నాట్ లూజ్ దెమ్. They may or they may not be precious, but it can be an important part of your life. చూడండి, కొన్నిసార్లు కొంతమంది మనకి ఇష్టమున్నా లేకపోయినా, లేకపోతే వాళ్ళు మనం చెప్పినట్టు విన్నా వినకపోయినా, మనం మాత్రం ఏం చేయాలి, వీ షుడ్ బీ పొలైట్. మనం మాత్రం కంపల్సరిగా పొలైట్గా ఉండాలి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు చేసి దెబ్బలు తింటారు కదా. ఏంటి, ఓయ్ నేనేం చేస్తాను, నాకేం అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం లేదు, టీచర్ మాట వినాల్సిన అవసరం లేదు అంటారు. కానీ వాళ్ళు అలాగన్నా సరే వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు, ఆ హ్యాబిట్ నేర్చుకోకూడదు. మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ ఏంటంటే వీ షుడ్ బి పొలైట్గా ఉండటం చాలా అవసరం. ఇక్కడ గాంధీజీ యూస్ టు కీప్ ఏ స్టోన్ ఫర్ క్లీనింగ్ హిస్ ఫీట్. గాంధీ గారు ఒక స్టోన్ తీసుకొని తన యొక్క ఫీట్ అంటే ఏంటి, ఫీట్ అంటే ఏమంటారు దీన్ని, పాదం. సో మనం నడిచేది దేంతో, వీఆర్ వాకింగ్ విత్ అవర్ ఫీట్స్, లెగ్స్తో నడుస్తాం. కానీ కింద ఏముంటాయి మనకి, ఇది లెగ్, ఇది ఫీట్. కింద చెప్పులు వేసుకునే దాన్ని ఏమంటారు, వీఆర్ కీపింగ్ అవర్ చెప్పల్స్ ఫర్ అవర్ ఫీట్స్. సో కాబట్టి ఫీట్కి మాత్రమే మనం చెప్పులు వేస్తాం. సో ఈయన ఏం చేస్తాడు, ఒక స్టోన్ పెట్టుకున్నాడంట, దేనికి, ఫీట్కి. అండ్ హిస్ అసిస్టెంట్ మను లాస్ట్ ఇట్ అట్ ద వీవర్స్ హౌస్. గాంధీజీ ఫోర్స్డ్ మను టు గో టు దట్ వీవర్స్ హౌస్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. This proves that Gandhiji loved his belongings. Read that and now. ఇక్కడ ఏం చేశాడు ఆయన, ఆ స్టోన్ పెట్టుకొని ఎక్కడికైనా, అంటే వీవర్స్ అంటే ఏంటి, మగ్గం వేసేవాళ్ళు. వీవర్స్ అంటే మగ్గం వేసేటువంటి వాళ్ళు. ఆ మగ్గం వేసేటువంటి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు, ఆ ఇంటింటికి అలా స్టోన్తోనే తిరుగుతూ వచ్చాడనమాట. ఇక్కడ చూడండి, లెసన్ ఏం స్టార్ట్ అవుతుందంటే, నో వాకలి విట్నెస్డ్ హిందూ ముస్లిం క్వారల్స్. చూడండి, నో వాకలి అనేటువంటి దాంతో దాన్ని ఏమంటారంటే, దానికి సాక్ష్యం ఏంటి అంటే, హిందూ ముస్లిమ్స్కి గొడవ ఉండేది. క్వారల్స్ అంటే గొడవ. ఎక్కడో చూస్తున్నారు మీ లెసన్ వెనకలా, అందరు ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారు. యు ఆర్ థింకింగ్ సమ్వేర్. సో చాలా గొడవలు అవుతాయి అన్నమాట. టు రెష్యూర్ అండ్ కంఫర్ట్ ద పీపుల్, గాంధీజీ వాజ్ టేకింగ్ ఏ టవర్ ఆఫ్ ద ఏరియా ఆన్ ఫుట్. ఒక చోట ఈ గొడవలు జరగకుండా గాంధీజీ గారు అంటే ఏంటి, శాంతికి నిలయం. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేసి అహింసావాదాన్ని అంటే డెవలప్ చేయాలి, హింస చేయకూడదు, ఎవరితో గొడవాడకూడదు, ఎవరిని పోట్లాడకూడదు, తర్వాత ఎవరితో వాదనలకు దిగకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తా వచ్చాడు ఈయన. సో అలాగే ఈయనేంటి, దేన్ని ఎవరిని చంపకూడదు అని చెప్తాడనమాట. టు రీఅష్యూర్ అంటే మనము ఏమంటాము దాన్ని, రీఅష్యూర్ పోటీతత్వానికి మనం స్థానికులుగా అంటే అష్యూర్ నమ్మకాన్ని ఇచ్చేటట్టు వారుగా ఉండాలి. గాంధీజీ వాస్ ఎవ్రీ డే హీ వుడ్ start from the one village at the dawn and reach the next village at dusk. ఆయన ఏం చేశాడు, ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళి ప్రతిరోజు కొంత పనిని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. అండ్ రీచింగ్ హిస్ డెస్టినేషన్, గాంధీజీ ఫస్ట్ కంప్లీటెడ్ హిస్ వర్క్ అండ్ దెన్ టు ఏ బాత్. ప్రతిరోజు ఆ వర్క్కి వెళ్ళి ఉదయం కొన్ని, సాయంకాలం కొన్ని విలేజెస్ని చూసుకునేవాడు. ఉదయం ఒక విలేజ్, సాయంత్రం ఒక విలేజ్ చూసుకొని తర్వాత మార్నింగ్కి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే బాతింగ్ చేసేవాడు. అండ్ గాంధీజీ ఫస్ట్ కంప్లీటెడ్ వర్క్ అండ్ టుక్ బాత్. గాంధీజీ క్లీన్ హిస్ ఫీట్ యూసింగ్ ఏ రఫ్ స్టోన్. ప్రతిరోజు ఏం చేసేవాడంటే తన యొక్క రఫ్ స్టోన్ పెట్టుకున్నాడని చెప్పే కదా, ఆ స్టోన్కి వేసి ఫీట్ని శుభ్రంగా
రుద్దేవాడు. ఎందుకంటే ఆ కాళ్ళకి అంటుకున్నటువంటి కింద దుమ్ము ఉంటుంది కదా, తిరుగుతాడు కదా, ఆ దుమ్మంతా శుభ్రంగా రాయితో గీకితే శుభ్రం అయిపోతుంది, మురికంతా పోతుంది అన్న ఉద్దేశంతో అనమాట. అండ్ హీ కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్ దట్ స్టోన్ విచ్ Miraban gave him many years before. He had it with him whenever he went. చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిరాబాన్ అంటే తన యొక్క అసిస్టెంట్కి ఇచ్చేవాడు, ఈ స్టోన్ని జాగ్రత్తగా పెట్టాలి, అక్కడిక్కడ పెట్టకూడదని. వన్ ఈవినింగ్ దే రీచ్ ఏ విలేజ్ అండ్ ఇట్ వాస్ గాంధీజీస్ బాత్ టైం. ఒకరోజు ఒక విలేజ్కి వెళ్ళారు. విలేజ్కి వెళ్ళేసరికి అక్కడ బాతింగ్ అంటే స్నానం చేసేంత టైం అయిందనమాట గాంధీజీ గారికి. వైల్ మను వాస్ బిజీ గెట్టింగ్ హిస్ బాత్ రెడీ, షీ సా దట్ స్టోన్ వాస్ నాట్ దేర్ అమాంగ్ ద అదర్ థింగ్స్. చూడండి, అన్నీ ఉన్నాయి కానీ ఆ బాతింగ్ దగ్గర ఆయనకి స్టోన్ లేదు. ఎందుకంటే ఆ స్టోన్ ఎక్కడ పెట్టేశారు, ఆయన ఎక్కడ ఉంటాడో స్థానికంగా అక్కడ పెట్టేసేసారనమాట. అండ్ షీ రీచ్ దట్ సర్చ్డ్ దట్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్ బట్ ఫెయిల్డ్. ఎక్కడన్నా ఉంటుందేమో స్టోను, ఎతుకుతాము, ఇంకో స్టోన్ సంపాదిద్దామని ఎతుకుతూ ఉన్నారు కానీ ఎక్కడ దొరకట్లేదు. అండ్ షీ సెడ్ టు గాంధీజీ, బాబు యువర్ బాత్ స్టోన్ ఈస్ మిస్సింగ్. అప్పుడు గాంధీ గారి దగ్గరికి వచ్చేసి, నువ్వు బాత్ చేస్తావు కదా, స్నానం చేస్తావు కదా, ఆ స్టోన్ మిస్ అయిపోయింది ఈరోజు అని చెప్పింది. అండ్ ఐ మే హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఆన్ ద వీవర్స్ హౌస్ వేర్ వి స్టేడ్ ఎస్టర్డే. ఓకే, నిన్న వీవర్స్ హౌస్కి వెళ్ళాం అంటే మగ్గం వేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, విలేజ్లో తిరుగుతూ ఉంటాం కదా, అక్కడ మర్చిపోయినట్టున్నాము. లుక్ ఎట్ దిస్ సైడ్. సో మనం అక్కడ మర్చిపోయాము అని చెప్పేసి చెప్పింది అనమాట. అండ్ వాట్ షుడ్ ఐ డూ నౌ, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. గాంధీజీ టుక్ ఏ వైల్ టు థింక్ అండ్ సెడ్, యూ షుడ్ గో బ్యాక్ అండ్ గెట్ ద స్టోన్. ఓకే, అంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఎవరి దగ్గర అయితే విడిచిపెట్టామో అక్కడికి వెళ్ళి ఆ స్టోన్ తీసుకురామన్నాడు. మనం ఆస్క్డ్ హిమ్ ఇఫ్ షీ కుడ్ టేక్ సమ్ వన్ విత్ హర్. ఓకే, సరే నేను ఏదైనా తీసుకొస్తాను, అలా చేయలేను కానీ నేను ఏదైనా తీసుకొస్తానని చెప్పింది. గాంధీజీ ఆస్క్డ్ హర్ వై షీ వాంటెడ్ టు సమ్ వన్ టు గో విత్ హర్. ఎందుకు ఎవరైనా నాతో పంపించమంది, ఎందుకు అడుగుతుంది, ఎవరైనా ఆమెతో వెళ్ళాలని ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. షీ డిడ్ నాట్ టెల్ హిమ్ దట్ షీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ అలోన్. ఓకే, బహుశా ఆమెకి ఒక్కతే వెళ్ళడం చాలా భయంగా ఉందేమో. ఒక్కళ్ళం వెళ్తాం, మనం వెళ్ళలేం కదా ఎక్కడికైనా, సో అందుకని చెప్పేసి అనుకున్నాడు. ద వే టు ద విలేజ్ పాస్డ్ త్రూ ఫారెస్ట్. ఆ విలేజ్కి వెళ్ళే దారిలో ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లోకి ఎవరైనా వెళ్తామా మనం? ఏముంటాయి ఫారెస్ట్లో? ఏమేమి ఉంటాయి? వైల్డ్ యానిమల్స్. సో అవి మనల్ని తింటాయేమో, అవి ఏమైనా మనల్ని చంపేస్తాయేమో అని భయం ఉంటుంది ఎవరికైనా కూడా. సరే, సో దేర్ వే టు anyone may lose his or her way there. Moreover, Manu was just 16 years old and she never went anywhere alone. Okay, ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 16 years. చిన్నట్లా మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు. 16 years ఉన్నాయి కాబట్టి ఒక్కతే వెళ్ళటానికి ఎప్పుడు కూడా ఒక్కతే వెళ్ళలేదు అన్నాడు. బట్ షీ వాస్ నాట్ ఏబుల్ టు సే ఎనీథింగ్ టు గాంధీజీ. అందుకని ఏం మాట్లాడలేదు. నువ్వు అలా వెళ్ళలేకపోతున్నావా ఎందుకు అని అడిగినా కూడా షీ కాంట్ టాక్ ఎనీథింగ్ అనమాట. సో మను స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అండ్ రీచ్ ద వీవర్స్ హౌస్ ఇన్ ద విలేజ్. ఆ విలేజ్లోకి వెళ్ళి చివరికి ఆ విలేజ్లో ఎక్కడైతే వాళ్ళు మగ్గం వేస్తారో ఆ మగ్గం వేసేటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. షీ రిసీవ్డ్ ఏ వామ్ వెల్కమ్ ఫ్రమ్ ద ఓల్డ్ వీవర్ హూ లివ్డ్ దేర్. అంతకుముందు వాళ్ళందరూ పరిచయం కదా, చాలా మంచిగా రిసీవ్ చేసుకొని, ఓకే అమ్మా ఎప్పుడు వచ్చారు, బాగున్నారా అంటే. ఓల్డ్ వీవర్ అంటే ఏంటి? ఇంతకుముందు నేసేవాళ్ళు, పాత వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనకు కూడా ఎవరికైనా పాత పేరెంట్స్ వచ్చారనుకోండి, అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు చదువుకున్నారు కదా ఇక్కడ, ఆ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అన్నయ్య ఇక్కడ చదువుకున్నాడు ఈ స్కూల్లో అని. అట్లానే వీళ్ళు కూడా ఇక్కడ పాత వాళ్ళు వచ్చి చెప్పారు. షీ రిసీవ్డ్ వామ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా వెల్కమ్ చెప్పేసి చక్కగా
లోపలికి తీసుకెళ్లారు. అండ్ ఆల్దో మను వాస్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ద జర్నీ, షీ ఎక్స్ప్లెయిన్ టు ద మ్యాన్ వై షీ హ్యాడ్ కమ్. చాలా టైర్డ్ అయిపోయింది పాపం. ఏంటి, నడుచుకుంటూ వచ్చింది కదా ఫారెస్ట్లో నుంచి. నాకు చాలా టైర్డ్నెస్ ఉంది, కానీ వెయిట్ చేయడానికి టైము లేదు, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పిందనమాట. ద వీవర్ టోల్డ్ హర్ దట్ యాజ్ హీ డిడ్ నాట్ నో వాట్ దట్ ద స్టోన్ వాస్ యూస్ఫుల్, షీ హ్యాడ్ థ్రోన్ ఇట్ అవే. అయ్యో, ఏంటి, ఎందుకు వచ్చింది ఇంతకేమే, ఎందుకు వచ్చింది? స్టోన్ కోసం. మీరు ఎవరు చెప్పట్లేదు ఆన్సర్స్, అంటే వినట్లేదని అర్థం. సో స్టోన్ కోసం వచ్చింది. ఆ ఇంటి ఆవిడ ఏం చెప్పింది, అయ్యో ఆ స్టోన్ కోసం వచ్చావా, ఆ స్టోన్ పనికిరాదు కానీ నేను బయటపడేసానే అని చెప్పింది. అండ్ మను ఫెల్ట్ సాడ్, చాలా విచారం వచ్చి, అయ్యో అది పడేసావా, అది గాంధీ గారు కాళ్ళకు రుద్దుకునే స్టోన్ అని చెప్పింది. అండ్ దే లుక్డ్ దట్ ఫర్ ఇట్ అండ్ ఫౌండ్ ఇట్, ఫీలింగ్ గ్రేట్లీ హ్యాపీ. చివరికి ఏం చేసింది, అది ఎక్కడ పడేసావు చెప్పు, నేను ఎత్తుక్కొని వెళ్తాను అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పగానే దాన్ని చివరికి అక్కడ ఇక్కడ వెతికి దొరికింది. అండ్ ఇట్ ఫీలింగ్ గ్రేట్లీ హ్యాపీ, మనం స్టార్టెడ్ హర్ రిటర్న్ జర్నీ ఇమ్మీడియట్లీ. అది దొరకగానే ఏం చేసింది, వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తిరిగి ప్రయాణం పెట్టింది. హ్యావింగ్ వాక్డ్ టు ఫర్ నియర్లీ 15 miles, షీ ఫెల్ట్ కంప్లీట్లీ వీక్, హంగ్రీ అండ్ ఇరిటేటెడ్. 15 miles అంటే దాదాపు 30 kilometers, 30 kilometers ఉంటుంది అనమాట. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి వినుకొండ కంటే ఇంకా దూరం, దూరం వెళ్ళిపోయింది. అంత దూరం నడుస్తాం మనం అయితే. వినుకొండ ఎవరైనా నడిచి వెళ్తారా? అలా నడిచేసరికి చాలా టైర్డ్ అయిపోయింది అనమాట. షీ పుట్ దట్ స్టోన్ ఇన్ హిస్ ల్యాప్ అండ్ బర్స్ట్ ఇంటూ టీయర్స్. ఆ స్టోన్ ఏం చేసిందంటే తన యొక్క బ్యాగ్లో ఇట్లా పెట్టేసి ఆ కళ్ళనీళ్ళు తన మీద పడ్డాయి అనమాట. అండ్ గాంధీజీ said in a gentle voice, I know Manu that this stone was a real test for you. ఓకే, అప్పుడు చాలా మెచ్చుకున్నాడు గాంధీ గారు. ఓకే మను, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు చాలా నమ్మకంగా పనిచేస్తావు, నువ్వు ఆ స్టోన్ ఏంటి అంటే నాకు నీ నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది అని చెప్పాడు. నీకు ఒక టెస్ట్ పెట్టాను ఇప్పుడు నేను అని చెప్పాడు. యూ మే నాట్ నో బట్ దిస్ స్టోన్ హ్యాస్ బీన్ మై కంపానియన్ ఫర్ దట్ లాస్ట్ 25 years. ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, ఇది నేను ఎప్పటి నుంచి దాచిపెట్టుకుంటున్నాను, 25 years అయిపోయింది ఇప్పటికది నా దగ్గర ఉంది. అండ్ ఇట్ హ్యాస్ అకంపెయిన్డ్ మీ ఎవ్రీవేర్, ఇట్ హ్యాస్ జైల్ ఆర్ ఎ మ్యాన్షన్. నేను బయట ఉన్నా లేకపోతే జైల్లో ఉన్నా, ఎక్కడున్నా స్టోన్ నాతోనే ఉంటుంది. ది స్టోన్ వాజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. స్టోన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏమి ఇంపార్టెంట్ ఇక్కడ, ఐ మే హ్యావ్ ఈజీలీ గాట్ అనదర్ స్టోన్ లైక్ దిస్ వన్. కానీ నేను ఇంకో స్టోన్ని ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, అలాంటిదే. కానీ బట్ టుడే ఐ వాంటెడ్ టు టీచ్ యూ ఎ లెసన్ దట్ యూ షుడ్ నాట్ బీ కేర్లెస్. కానీ నువ్వేంటి ఈ రోజు నుంచి, అంటే నేను అంత దూరం నడిపించేసి మళ్ళీ తెప్పించి చేశాను కదా, ఈ రోజు నుంచి కేర్లెస్గా ఉండకూడదు. ఏ విషయంలోనైనా ఏదైనా ఒకటి చెప్తే వెంటనే దాన్ని చేసేటట్లు ఉండాలి అనే విషయం చెప్పడానికి చేశాను. కాబట్టి అది స్టోన్ ఇంపార్టెంట్ కాదు. స్టోన్ ఎక్కడైనా మనకి ఇంకో చోట దొరుకుద్ది, కానీ ఆ ఇచ్చిన దాన్ని మనం చెప్పిన పనిని నెగ్లెక్ట్ చేయకూడదు అని అర్థం అనమాట. ఏదైనా ఒక పని చెప్తే నమ్మకంగా దాన్ని చేయడం నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్తుంది. ఓ ఐ ప్రేడ్ హార్డ్ వైల్ సర్చింగ్ ఫర్ దిస్ స్టోన్ ఈస్ ఫ్రంట్ ఆఫ్ దట్ వీవర్స్ హౌస్. ఓకే, నేను ప్రేయర్ చేసుకున్నా. ఎట్లా, ఏమని, నేను వీవర్స్ హౌస్ దగ్గరికి వెళ్ళగానే ఆ హౌస్ ముందే ఈ స్టోన్ ఉండాలి, అయ్యా గాడ్ నువ్వు సహాయం చేయి నాయనా అని ప్రేయర్ చేసుకున్నాను. నిజంగా అట్లానే దొరికిందని చెప్పింది. సెడ్ మను, లుక్ మను, ఐ విష్ టు ఎంపవర్ ఉమెన్. ఎంపవర్ ఉమెన్ అంటే ఏంటి, నువ్వు చాలా శక్తివంతురాలివి, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి, నువ్వు చాలా పట్టుదల కలిగిన వ్యక్తివి, ఇలాంటి పిల్లలే ఉండాలి, నువ్వు చాలా మంచిదానివి అన్నాడు. ఐ వాంట్ దెమ్ టు బికమ్ ఏ బ్రేవ్ అండ్ ఫియర్లెస్.
చాలా ధైర్యంగా, నిజంగా భయం లేకుండా పోతే పోయింది ఆ స్టోన్ కోసం నన్ను బమ్మంటావా అని అనలేదు. ఓకే, ఆ స్టోన్ నేను మళ్ళీ తెచ్చిస్తాను అనే ధైర్యంతో ముందుకెళ్ళింది. కాబట్టి ధైర్యంగా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఒక మంచి స్థితిలోకి వస్తామని గుర్తుంచుకోవాలి. Manu did not say anything, but she must definitely have thought Gandhiji methods are really unusual. అబ్బా, నిజంగా గాంధీ గారి యొక్క పద్ధతులు, మెథడ్స్ అంటే పద్ధతులు, గాంధీ గారి యొక్క మెథడ్స్ చాలా కష్టమైన సరే అవి అన్యూజువల్, యూస్ లేని అని అనుకోకూడదు. ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయి జీవితంలో. కేర్లెస్గా ఉండకూడదు. కేర్లెస్నెస్గా ఉంటే మన జీవితం ఏమైపోద్ది, అన్నిట్లో కేర్లెస్ అయిపోద్ది, ఏది మంచిగా చేయలేము అని గుర్తుంచుకోవాలి అని ఈ లెసన్ మనకి నేర్పిస్తూ ఉంది.